వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ అండ్ క్యూబింగ్ థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ అయితే చేస్తున్నాము. మీ ఎగ్జామ్స్ వచ్చేసరికి March 3 నుంచి కాబట్టి కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఎక్కువ టైం అయితే లేదు. మీకు కనుక ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ కావాలంటే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్ ఇట్ ఈస్ అట్ డిస్క్రిప్షన్. నోట్స్ ఈజ్ ఫర్ 59 రూపీస్. అన్ని 80 యూనిట్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో చూపించాను అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ విత్ థీరమ్స్ కూడా ఉంటుంది. సో మీకు కనుక నోట్స్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. సో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూసుకుందాం. ఇంకా లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో ముందు వెళ్ళే చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ అనేది మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. యూనిట్ 1 వచ్చేసరికి ప్రాబబిలిటీ విత్ హైయెస్ట్ వెయిటేజ్ స్టేట్ అండ్ ప్రూవ్ అడిషనల్ థీరమ్ ఆన్ ప్రాబబిలిటీ అన్నాడు. ఇక్కడ 3 థీరమ్స్ అనేది ఉన్నాయి కదా, అడిషనల్ థీరమ్, మల్టిప్లికేషన్ థీరమ్ అండ్ బేస్ థీరమ్. ఈ 3 థీరమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఈ 3 థీరమ్స్ కానీ ఇవ్వకపోతే ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాడు. ప్రాబబిలిటీలో ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. మినిమం 2 అడుగుతున్నాడు, లేకపోతే మోర్ దెన్ 2 క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయితే వెళ్ళండి. 4th క్వశ్చన్ చూస్తారా, PYQs of AU 3 earns have following competition of balls. earn 1 వచ్చేసరికి 1 white 2 black. earn 2 వచ్చేసి 2 white and 1 black. earn 3 వచ్చేసి 2 white and 2 black. one of the earn is selected at a random and the ball is drawn. if it turns out of to be white, find the probability that it will come from earn 3. ఇలాంటి మోడల్స్ అయితే ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి అయితే ఇస్తున్నాడు. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, ఈ 3 మోడల్స్ కూడా చేసుకుని వెళ్ళండి. అండ్ 6th క్వశ్చన్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీలో PYQస్గా అడిగాడు ఒక ఇయర్. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ దీస్ మోడల్స్, కానీ కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి మోడల్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. 8th వన్. 9th వన్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా ఏయూలో PYQs క్వశ్చన్ కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చదవట్లేదు, ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతుందని. సో ఇది కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే ప్రాబబిలిటీ ఇస్ స్కోరింగ్ చాప్టర్ ఫర్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్. యూనిట్ 2 వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్స్లో ప్రాబ్లమ్స్ అడుగుతాడు, అప్పుడప్పుడు థియరటికల్ పార్ట్స్ కూడా అడుగుతారు, కాబట్టి 2 ప్రిపేర్ అయ్యి వెళ్ళడమే బెస్ట్. క్వశ్చన్ 1 వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ఇట్స్ టైప్స్ విత్ ఇట్స్ ప్రాపర్టీస్ అని అడిగాడు. ర్యాండమ్ వేరియబుల్స్లో టైప్స్ ఉంటుంది కదా, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్, దాని గురించి అయితే డిస్క్రైబ్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ని డిఫైన్ చేయమన్నాడు. స్టేట్ దట్ మ్యాథమెటికల్ expectation of sum of 2 random variable is equals to their sum of their expectation అన్నాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ మీద థియరటికల్గా విత్ ప్రాపర్టీస్ రాయమన్నాడు. 4th క్వశ్చన్ చూస్తే PYQs క్వశ్చన్ ఆఫ్ AU, సపోజ్ ద పేర్ ఆఫ్ డైస్ ఆర్ టాస్డ్ అండ్ లెట్ ద ర్యాండమ్ వేరియబుల్ x డినోట్ ది సమ్ ఆఫ్ ది పాయింట్స్, ఫైండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. ఇది AUలో వచ్చేసరికి PYQ క్వశ్చన్. 5th క్వశ్చన్ కూడా చూసుకుంటే నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్ అనేది చదవట్లేదు, టైం అనేది వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని, సో మీరే చదువుకోండి. 7th, 8th, 9th నేను కొన్ని డిస్క్రీట్ ర్యాండబుల్ వేరియబుల్స్ని అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ని కొన్ని టాపిక్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా బాగా నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ చాప్టర్ ఈజీగానే ఉంటుంది. సో ఈ సొల్యూషన్ కనుక మీకు లేకపోతే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, నోట్స్ పెడతాను. సో 10th క్వశ్చన్, ఇది కూడా ఏయూలో PYQ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా చూసుకొని వెళ్ళండి. యూనిట్ 3 ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యూనిట్. అండ్ మీరు డిగ్రీలో కూడా చేసి ఉంటారు కాబట్టి నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్, నార్మల్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నిటికీ కామన్గా మీన్ చదువుకుంటారు, వేరియన్స్ చదువుకుంటారు. ఈ 2 మ్యాక్సిమం అడిగేస్తారు. అండ్ CGF క్యూములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్, MGF అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, PGF ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్. అప్పుడప్పుడు స్క్యూనెస్ అండ్ కుర్టోసిస్ పైన కూడా అడుగుతాడు, కానీ మీన్ వేరియన్సే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాపర్టీస్ అడిగితే ఈ CGF, MGF, PGF అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్ రాస్తారు. అవి కూడా చిన్నగానే ఉంటాయి కాబట్టి ఈజీగా ఈ డెరివేషన్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేసుకోండి. దీనిపైన కూడా సమ్స్ ఇస్తారు. దీనిపైన మ్యాక్సిమం వచ్చేసరికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ఇస్తారు, అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎక్కువ అనేది ఇస్తారు. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అంతగా ఎక్కువ ఇవ్వరు. సో నేను మీకు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అనేది, 7th వన్ వచ్చేసి ఏయూలో రిపీటెడ్ క్వశ్చన్ అండ్ 6th వన్ కూడా ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ AU. సో 9th క్వశ్చన్ వచ్చేసరికి ఒక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని డేటాలో ఫిట్ చేయమంటున్నాడు. దట్ టు గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే మీరు
మల్టీవేరియట్ అనాలిసిస్లో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లోనే ఇది ఒక సమ్. ఇది కూడా ఏయూలో రిపీటెడ్ క్వశ్చన్, పీవైక్యూ క్వశ్చన్ ఐ మీన్. సో 10th వన్ కూడా చూసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోడల్. వీడియోలో అనేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నేను పెట్టలేదు. మీకు నోట్స్లో అయితే కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. కొన్ని ఆ మోడల్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు. సో 11th and 12th వన్ వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పైన అడిగాడు కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ దీనిపైన ఉన్న సమ్స్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. అండ్ యూనిట్ 5 వచ్చేసరికి మల్టీవేరియట్ అనాలిసిస్. ఇది కూడా చాలా ఈజీ యూనిట్ అండ్ పక్క ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. అది కూడా కోరిలేషన్ కోఎఫిషియంట్ మీద స్పియర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ ఉంటుంది కదా, అండ్ రిగ్రెషన్ పైన ఒక ప్రాబ్లం అయితే అడుగుతారు. ఈ 3 చదువుకుంటే కూడా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కోరిలేషన్ దాని టైప్స్ రాయాలి. స్కాటర్ డయాగ్రామ్ ఉంటుంది కదా, 5 డయాగ్రామ్స్, ఆ డయాగ్రామ్స్ అనేది గీయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. షో దట్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై అంటే -1 to +1 మధ్యలో కోరిలేషన్ ఉంటుంది కదా, దాన్ని ప్రాపర్టీస్ ప్రూవ్ చేయమన్నాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ర్యాంక్ కోరిలేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ థీరం అనేది. మీ డిగ్రీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాబట్టి ఇది మీరు చదువుకుంటారు. ఫోర్త్ క్వశ్చన్ ఇది ఏయూలో వచ్చింది పీవైక్యూస్ అండ్ ఈ మోడల్ బేసెస్ ప్రతి ఇయర్ ప్రతి పేపర్లో ఈ మోడల్లో ఒక సమ్ అయితే ఉంటుంది. కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా యూస్ చేసి సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్, 5th and 6th థియరీ క్వశ్చన్, రిగ్రెషన్ కోఎఫిషియంట్, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. ఇది అనేది 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్లో ఇస్తారు కదా కంపల్సరీ, దాంట్లో ఇస్తారు ఇలాంటివి. 6th వన్, డిరైవ్ నాన్ ఈక్వేషన్స్ టు ఫిట్ y ఈజ్ ఈక్వల్స్ టు a + b బై ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఇది కూడా పీవైక్యూ క్వశ్చనే. ఇవి కూడా చూసుకొని వెళ్ళండి. పీవైక్యూ క్వశ్చన్ మోడల్సే మ్యాక్సిమం వచ్చే ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. 7th క్వశ్చన్ లీస్ట్ స్క్వేర్స్ పైన ఇది కూడా అడిగాడు. ఫిట్ ఏ లీస్ట్ స్క్వేర్స్ దీంట్లో వచ్చేసరికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయినా ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అయినా పారాబోల్లో ఫిట్ చేయమని అడుగుతారు. దీంట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి 7th and 8th ఈ రెండు కూడా ఏయూలో పీవైక్యూస్ కాబట్టి ఈ 2 మోడల్స్ పైన మీరు చదువుకొని అయితే ప్రాక్టీస్ చేసి వెళ్ళండి సమ్స్. అండ్ సెంటర్లో వచ్చేసరికి మీరు క్యాష్యూ అంటే క్యాలిక్యులేటర్ అయితే పట్టుకొని వెళ్ళండి, చాలా యూజెస్ ఉంటుంది. 9th క్వశ్చన్ కై స్క్వేర్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. దాని ఒక ప్రొసీజర్ని రాయమంటారు చాలాసార్లు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాడు. అది 11th క్వశ్చన్ చూసారా, ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ కై స్క్వేర్ టెస్ట్. కై స్క్వేర్ నోటేషన్ అయితే మీరు సరిగ్గా రాయండి, ఎందుకంటే x² అండ్ కై స్క్వేర్ రెండు సిమిలర్గానే ఉంటుంది కాబట్టి మార్క్స్ పోగొట్టుకోకండి సిల్లీగా. 10th క్వశ్చన్ వచ్చేసరికి కై స్క్వేర్ పైన అప్లికేషన్స్, ప్రాపర్టీస్ అండ్ కై స్క్వేర్ డెఫినేషన్. ఇది థియరీ పార్టే, ఈజీగానే ఉంటుంది. ఈ యూనిట్ కూడా ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి ఎస్టిమేషన్లో మనకి కంపల్సరీ క్వశ్చన్స్ అనేది ఇస్తారు కదా ఫస్ట్ క్వశ్చన్లో, దాంట్లో ఈ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. చిన్న డెఫినేషన్, చాలా ఈజీ యూనిట్. ఈ యూనిట్ అయితే అందరూ చదువుకొని వెళ్ళండి. శాంపుల్, పాపులేషన్, స్టాటిస్టిక్స్, పారామీటర్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, శాంప్లింగ్ ఎర్రర్, మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్, అప్పుడప్పుడు MLE అని కూడా షార్ట్ ఫామ్లో ఇస్తారు. మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్ వచ్చేసరికి ప్రొసీజర్ రాయమంటారు, ప్రాపర్టీస్ కూడా రాయమంటారు లాంగ్లో అయితే. అన్బయాస్డ్ అండ్ ఎఫిషియన్సీ, దాని ఫార్ములాస్ చిన్న థియరీ పార్ట్ అనేది ఉంటుంది. అన్బయాస్డ్ ఎఫిషియన్సీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు, అది నేను చెప్తాను. 4th క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆర్ నోటియన్ ఆర్ అండ్ ఇంటర్నల్ ఎస్టిమేషన్. ఈ రెండు ఒకటే, ఏదడిగినా ఒకే ఆన్సర్ అనేది రాస్తారు మీరు. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. ఇది వచ్చేసరికి 5th and 6th క్వశ్చన్ వచ్చేసరికి 7th క్వశ్చన్ కూడా MLE పైన అడిగారు. MLE అనేది మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్. దీని మీద ప్రాబ్లమ్స్ అయితే చేసుకుని అయితే వెళ్ళండి. ఓకే, ఈ 3 ఇచ్చాను కదా, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 9th క్వశ్చన్ వచ్చేసరికి అన్బయాస్డ్ మీద ఒక ప్రాబ్లం ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ సాల్వ్ చేసేయాలండి. ఇది కూడా 9th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మోడల్ ఆన్ అన్బయాస్డ్ ఎస్టిమేషన్ మీద. అండ్ 10th and 11th క్వశ్చన్ వచ్చేసరికి ఎఫిషియన్సీ పైన అయితే అడిగారు. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఈ సమ్స్. యూనిట్ 6 వచ్చేసరికి టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. ఈ యూనిట్ అనేది కొన్ని చిన్న డెఫినేషన్స్ ఉంటాయి అండ్ చాలా ఈజీగానే ఉంటుంది ఈ యూనిట్, ఓన్లీ థియరిటికల్ పార్ట్సే కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హైపోథసిస్, దాని యొక్క టైప్స్. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్. థర్డ్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. టైప్ 1 ఎర్రర్ ఉంటుంది, టైప్ 2 ఎర్రర్స్ ఉంటాయి కదా, దాని గురించి రాయాలి. క్రిటికల్ రీజన్, రిజెక్షన్ రీజన్కి డెఫినేషన్ రాయాలి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, దీనికి కూడా డెఫినేషన్ రాయాలి. 6th పవర్ ఆఫ్ టెస్ట్. 7th వన్
ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అంటే ఏంటొస్తుంది, 1 టైల్ టెస్ట్, 2 టైల్ టెస్ట్, అది రాస్తే సరిపోద్ది. యూనిట్ 7 వచ్చేసరికి శాంపుల్ టెస్ట్లో 2 ఉంటుంది, స్మాల్ శాంపుల్ టెస్ట్ అండ్ లార్జ్ శాంపుల్ టెస్ట్. ఫస్ట్ మనం స్మాల్ శాంపుల్ టెస్ట్లో మీరు స్మాల్ శాంపుల్ టెస్ట్కి ప్రొసీజర్ అనేది ప్రిపేర్ అవుతారు. అండ్ ప్రొసీజర్ ఫర్ టీ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ మీన్స్, దాన్నే మనం డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఇన్ ఏ స్మాల్ శాంపుల్ అని కూడా అంటాము. అండ్ ప్రొసీజర్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్, దాని గురించి కూడా ప్రొసీజర్ నేర్చుకుంటాం. అండ్ 4th వన్ ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్. 5th వన్ పేర్డ్ టీ టెస్ట్. ఇవైతే ప్రొసీజర్స్ మనం నేర్చుకుంటాం. ఇది నేర్చుకుంటే మనం మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చేసుకోగలం. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ స్మాల్ శాంపుల్ టెస్ట్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాము. 5th క్వశ్చన్ వచ్చేసరికి టీ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ మీన్స్, లేదంటే డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ కూడా అంటారు. దాని మీద ఆ ప్రొసీజర్ని యూజ్ చేసి సాల్వ్ అయితే చేసేయచ్చు. ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, ప్రొసీజర్ వస్తే అన్నీ వచ్చినట్టే. 6th క్వశ్చన్ వచ్చేసరికి ఎఫ్ టెస్ట్ ఫర్ వేరియన్స్, లేకపోతే ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్. సో నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి కొరిలేషన్ కోఎఫిషియంట్ పైన పీవైక్యూస్, ఏయూ పీవైక్యూస్ వచ్చింది 1 year. A bivariate random sample size 100 has correlation coefficient 0.2. Can we assume that the sample be regarded from the population with correlation coefficient 0.85 అని అడిగాడు ప్రీవియస్ ఇయర్లో. అండ్ 8th క్వశ్చన్ ఇది కొంచెం అన్ఇంపార్టెంటే కానీ మీ సిలబస్లో ఉంది కాబట్టి టెస్ట్ ఫర్ రిగ్రెషన్ కోఎఫిషియంట్, ఇదైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసరికి లార్జ్ శాంపుల్ టెస్ట్స్. దీంట్లో వచ్చేసరికి ప్రొసీజర్ ప్రిపేర్ అవ్వాలి. లార్జ్ శాంపుల్ టెస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, దాన్నే స్పెసిఫైడ్ మీన్ అని కూడా అడుగుతారు. అండ్ 3rd వన్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ మీన్, దీన్ని మనం ఈక్వాలిటీ ఆఫ్ మీన్స్ అని కూడా అడుగుతారు. వీటన్నిటికీ ప్రొసీజర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. 4th క్వశ్చన్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. 5th వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఈ 5 ప్రొసీజర్స్ కనుక మీరు చదువుకొని వెళ్తే మీరు ఏ సమ్స్ ఇచ్చిన ఆల్టర్నేటివ్ నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, ఎల్బోఎస్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఇవన్నీ రాసుకున్నా కూడా మనకి మినిమం 5 మార్క్స్ అయినా ఇస్తాడు. సో 6th క్వశ్చన్ చూస్తే ఏ టెస్ట్ పైన ఇచ్చాడంటే టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ అయితే ఇచ్చాడు. ఇది 5th క్వశ్చన్. ఇక్కడ 6th 7th నేను ఇచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏయూ పరంగా అయితే. సో 6th and 7th ఈ మోడల్స్ అనేది ట్రై చేసుకొని వెళ్ళండి. 7th క్వశ్చన్ వచ్చేసరికి సింగిల్ మీన్, టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ లేకపోతే స్పెసిఫైడ్ మీన్ అని కూడా అంటాం కదా, దాన్ని బేస్ చేసి ఆ టెస్ట్ పైన సో ప్రాక్టీస్ అయితే చేయండి. 8th క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఇది కూడా 8th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చాడు ఏయూలో. సో ఇలాంటి మోడల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 9th క్వశ్చన్ వచ్చేసరికి ఈక్వాలిటీ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. 9th క్వశ్చన్ ఆ టెస్ట్ పైన బేస్ చేసి ఉంది. ఈజీగానే ఉంటుంది, కొంచెం 1-2 స్టెప్స్ మీకు దగ్గర ఆగుతారు కానీ మ్యాక్సిమం అయితే ఈజీగానే ఉంటుంది. సో గోయింగ్ టు ది నెక్స్ట్ యూనిట్ క్యూబింగ్ థియరీలో మనకి థియరీ క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి పెద్ద ప్రాబ్లమ్స్ అడుగుతాడు, కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకొని మనం సాల్వ్ చేయాలి. దీంట్లో మ్యాక్సిమం అడిగే థియరీ క్వశ్చన్స్ ఏంటంటే క్యూబింగ్ థియరీ క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్యూబింగ్ థియరీ, MM1 సిస్టమ్, MMC సిస్టమ్, దీని గురించి అడుగుతాడు. సో దాని మించి అయితే అడగరు కొన్ని సిస్టమ్స్ పైన. 5th క్వశ్చన్ మీరు చూసుకుంటే పీవైక్యూస్లో వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రీవియస్ ఇయర్ పేపర్లో అయితే వచ్చింది. ఈ సమ్ కూడా ప్రాక్టీస్ చేసేయాలండి. క్వశ్చన్స్ అనేది కొంచెం పెద్దగానే ఉన్నా బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఏయూ మోడల్ పేపర్లో ఏదైతే ఉంది ఇది కూడా MM1Q బేస్డ్ మీద ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సొల్యూషన్ అనేది లేకపోతే డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. హ్యాండ్ రిటన్ నోట్స్ కావాలంటే నా మెయిల్ చేయండి. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. సో ఈ వీడియో కనుక మీకు ఇంతవరకు యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.